నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవట మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ అంబేద్కర్ కాలనీ నందు రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా నరహరి ఆధ్వర్యంలో 70 కుటుంబాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజంపేట పార్లమెంటు కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సాధ్యమని, అమరావతి రైతుల కుటుంబాల గోడు ఈ ప్రభుత్వానికి శాపమని అన్నారు. ఇక మాధవరం ఎస్సీ కాలనీతో మహిళా ఆడపడుచులకు రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా నరహరి ఆదేశాల మేరకు చీరలు పంపిణీ చేస్తున్నామని, రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రవచనంతో అధికారంలోకి రాబోతుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, జింకా ఓబులెస్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పు గంటా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం. గంటా నరహరి చెప్పు మా ఎవరు చర్మా బాబు సురిటి భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, శ్రీ గంటా నరహరి గారి ఆదేశాల మేరకు మాధవరం అంబేద్కర్ నగర్లో ఉచిత చీరలు పంపిణీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ నరహరి గారు ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీలో పంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి చీర ఇవ్వడం, మహిళలకు, మన ఆడబిడ్డలకు, తెలుగుదేశం ఆడబిడ్డలకు చీరలు పంచడానికి కొనుక్కొని ముందుగానే రెడీ చేసి ఇస్తున్నారు. జై నరహరి, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. నీటికి వచ్చాడు తీసుకోండి. అది పెట్టినట్టు కానీ ఆయన పెడితే ఆయన నీకు పెడతాడులే. ఆయన నువ్వు కూడా అయిపోయారా మామ వాళ్ళు ఆ పక్క గ్యాప్ లేకుండా ఆ పక్క ఉండలే జనాలు చీర పట్టుకోమ్మా సుబ్రాయుడు. ఆ పక్క పైకెత్తండి చీరలట, కొంచెం పైకెత్తండి చీరలు కనిపినా. చెప్పు గంటా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం, గంటా నరహరి నాయకత్వం. చీరలు అడుగుతాను గంటా నరహరి రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని మాధవరం అర్జునవాడలో చీరల పంపిణీ కార్యక్రమం గంటా నరహరి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మహిళకు అర్జునవాడలో చీర పంపిణీ చేస్తున్నాము. ఈ జనసేన టీడీపీ రెండు బాగా అభివృద్ధి చేసేదానికి ఈ రెండు పార్టీలు గెలుపొందాలా. రెండు దాంట్లో జగన్ పాలన అంతమొందించడానికి జనసేన టీడీపీ ముందు గెలిచి తీరాల్సిందే. ఈసారి అమరావతి రైతులు గోడు పట్టి జగన్ అసలు జీరోలో అయిపోతాడు. 175 జనసేన టీడీపీకి ఖచ్చితంగా వస్తాయని కోరుకుంటాను.